పీసీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జెడ్పీ సీఈఓ లక్ష్మణ్ రావు, బీసీ కార్పొరేషన్ ఏడీ ఏ శ్రీనివాసరావు, సిపిఓ పి త్రినాథ్, డిఎల్డీఓ వాసుదేవరావు తదితర అధికారులతో కలిసి హాజరై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులలోని పేర్లు మార్పులు చేర్పులు, పెన్షన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మురికి కాలువలపై ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం వంటి అంశాలపై మొత్తం 368 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి నాణ్యతతో పరిష్కరించాలని అన్నారు. పరిష్కార నివేదిక స్పష్టంగా అర్జీదారులకు సంతృప్తికరంగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్జీల ఆడిట్ పెండింగ్ లేకుండా చూడాలని, సక్రమంగా ఆడిట్ నిర్వహణపై తమ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రెవెన్యూ శాఖలో సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వివేకానంద హాల్ పైన జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ డాక్టర్ తిప్పే నాయక్, కేఆర్ఆర్సీ ఎస్డీసీ జి రత్నమణి, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రీసర్వే, భూముల వివరాలు ఆన్లైన్ లో నమోదు, జాయింట్ ఎల్పీఎంలు, 22A భూములు, సర్వే నెంబర్లు, ఇతర రెవెన్యూ అంశాలపై మొత్తం 25 అర్జీలు అందాయని డిఆర్ఓ తిప్పే నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి తిప్పే నాయక్, రెవెన్యూ డివిజన్ అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లతో అర్జీల పరిష్కార పురోగతిపై సమీక్ష నిర్వహించి ఈ అర్జీలను గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగిన జిల్లా స్థాయి పీసీఆర్ఎస్ కార్యక్రమం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు విశేష స్పందన. పీసీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి 100% పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో వేడుకలకు భారీ స్పందన. టీడీపీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ, బాణసంచా కాల్చుతూ కార్యకర్తల ఆనందం. అన్న క్యాంటీన్లలో పేదలకు అన్నదాన కార్యక్రమాలు, పలు చోట్ల రక్తదానాలు చేసిన కార్యకర్తలు. హ్యాపీ బర్త్డే సీఎం సార్ అనే నినాదాలతో మారుమ్రోగిన టీడీపీ కార్యాలయాలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.